బాడీ మైండ్ అండ్ సోల్కి స్వాగతం. ఒక కారులో ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనుకుందాం. ఎదురుగా ఒక స్కూటర్ వాడు రాంగ్ రూట్లో వచ్చాడు, కొట్టాడు, కారుకి దెబ్బ తగిలింది. ఇతను కారు దిగాడు. స్కూటర్ వాడు పెద్ద వాయిస్తో మాట్లాడుతుంటే అతనికే ఇతను కాంపెన్సేషన్ ఇచ్చేసేసి వెళ్ళిపోవచ్చు, లేదా అతన్ని గల్లా పట్టుకొని డబ్బులు వసూలు చేయొచ్చు, లేదా 10 మంది చుట్టూ మూగారని చెప్పి నాకెందుకు వచ్చిన గొడవలని వెళ్ళిపోవచ్చు. రాత్రి అంతా నిద్ర పట్టకపోవచ్చు అతనికి. ఇలాగా ఒకే ఇన్సిడెంట్కి రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రవర్తిస్తారు అన్న విషయాన్ని గ్రీక్ ఫిలాసఫర్ ఎపిక్టేటస్ చెప్పాడు. దీన్ని ఇంత చిన్న విషయం అయితే పర్లేదు, కానీ బిహేవియరల్ డిజార్డర్స్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో, నా గురించి అందరూ ఇంకే రకంగా ప్రవర్తిస్తున్నారేమో అనేది వచ్చినప్పుడు దాన్ని డిజార్డర్ అంటారు. దీనికి ఒక థెరపీ ఉంది. ఆ థెరపీని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. దాని గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కేశవరావు గారు. నమస్కారం కేశవరావు గారు. ఈ సిబిటి దాని గురించి చెప్తారా కొంచెం? ఈ సిబిటి అనేటువంటిదండి చాలా రీసెంట్ థెరపీ. ఇది 1960s లోపల అరోన్ బెక్ అనేటువంటి యుఎస్ సైకియాట్రిస్ట్ ఫస్ట్ దీని గురించి మాట్లాడండి ఆయన. తర్వాత ఈ గత 50 సంవత్సరాల లోపల ఇది ఎంత ప్రాచుర్యం పొందిందంటే ఇప్పుడు దాదాపు ప్రతి మానసిక సమస్యకు, మానసిక సమస్య కాదండి, క్రానిక్ పెయిన్ అంటే దీర్ఘకాలంగా నొప్పులు ఉండేటువంటి వాటికి, వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీని వాడుతున్నారండి. అంటే చాలా ప్రాచుర్యం పొందింది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లోపల అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏంటంటే బెక్ ఏమన్నారంటే మనిషి యొక్క ఆలోచన, కాగ్నిషన్స్ అనేటువంటిది ప్రధానమైందని. చాలా సంఘటనలు జరుగుతాయి. ఇందాక మీరు చెప్పినట్లు సేమ్ యాక్సిడెంట్కి అతని మనిషి యొక్క ఆలోచన బట్టి అతని యొక్క రియాక్షన్ ఉంటుంది అనేటువంటిది బెక్ మెయిన్గా చెప్పటం అండి. ఇప్పుడు థెరపీ అనుకున్నాం కదా మనం, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీస్ థెరపీస్? ఫస్ట్ మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మెయిన్ థెరపీ గురించి మాట్లాడదామండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ కండిషన్ తీసుకుందామండి. సోషల్ యాంగ్జైటీ ఉంటుంది. సోషల్ యాంగ్జైటీ అంటే వీళ్ళకు జనాల్లోకి పోయి మాట్లాడటం లోపల చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. వీళ్ళకి ఏముంటుంది, తమ యొక్క లోటుపాట్లను వేరే వాళ్ళు ఎవరైనా చూస్తారేమో, చూసి నవ్వుకుంటారేమో, అంటే వీళ్ళ థింకింగ్ లోపల ఎర్రర్స్ ఎట్లా ఉంటాయంటే ఎదుటి వాళ్ళు తమల్ని ఎప్పుడూ గమనిస్తున్నారు, మన గురించి మాట్లాడుకుంటున్నారు. మామూలుగా టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ తర్వాత టూ మచ్ ఆఫ్ అంటే వాళ్ళు చూసి మాట్లాడుకున్నారు అనుకోండి, దానివల్ల కూడా మీకు జరిగే నష్టం ఉండదు. కాన్సిక్వెన్సెస్ కూడా ఓవర్ ఎస్టిమేట్ చేస్తారండి. సపోజ్ గ్రూప్లో మాట్లాడాలనుకున్నారు అనుకోండి, వీళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు మాట్లాడిన దాని మీదనే వాళ్ళ ఫోకస్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ఒకటి ఏమైనా రాంగ్ అన్నానా, సో ఇక్కడ వాళ్ళు మాట్లాడే యొక్క ఒరవడి తగ్గిపోతుంది, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో ఇట్లాంటి వాళ్ళు తర్వాత ఇంకా గ్రూప్లో మాట్లాడటం మానేస్తారు. సో ఇటువంటి వాళ్లకు వాళ్ళ థింకింగ్ ఎర్రర్స్, బేసిక్గా ఏంటంటే వాళ్ళ థింకింగ్ లోపల ఉండేటువంటి ఎర్రర్స్ని కాగ్నిటివ్ థెరపీ బయటకు చూపిస్తుంది అనమాట. డాక్టర్ గారు, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ సైకలాజికల్ డిజార్డర్స్ లైక్ స్కిజోఫ్రెనియా, పారానాయిడ్, ఈడిఎస్సి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి కూడా ఈ సిబిటి వర్కౌట్ అవుతుంది, ఈ థెరపీస్ వర్కౌట్ అవుతుంది అంటే నా ఉద్దేశం, విచ్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ కెన్ బి క్యూర్డ్ బై సిబిటి? ఫాల్స్ బిలీఫ్, మనల్ని ఎవరో చంపేయబోతున్నారు, లేకపోతే వాయిస్ వినపడటము, ఇట్లాంటి వాటికి వీటికి కూడా ఈ థెరపీ ఇవ్వటం వల్ల వాళ్ళ డిస్ట్రెస్ అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ ఫీలింగ్స్, ఇప్పుడు వాయిసెస్ వింటారండి, ఎవరో మాటలు వినిపిస్తాయి, వాళ్ళకి ఎన్నో భయాలు ఉంటాయి, ఈ వాయిస్ ఏంటి, నిజంగానే ఉందా అని చెప్పి. వాటి గురించిన ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వాయిసెస్ నిజమే అని నమ్ముతారు. సిబిటీలో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కెన్ యూ రికార్డ్ ఇట్, నువ్వు అది రికార్డ్ చేయగలవా, నిజమైన వాయిస్ అయితే మనం రికార్డ్ చేయగలగా, సో అది చేయలేడు. సో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు వేరే ప్రాంతానికి పోయారు, తమిళనాడుకు పోయారు, తమిళనాడులో కూడా తెలుగు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి. సో ఈ విధంగా మనం ప్రశ్నించడం వల్ల వాళ్ళకు కొన్ని ఇది నిజం కాకపోవచ్చు, అది మన బ్రెయిన్ లోపల కెమికల్ ఇంబ్యాలెన్స్లే అవుతుంది అనేటువంటి దానికి వాళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. అప్పుడు మెడిసిన్స్ కూడా వాళ్ళు వాడతారు. స్కిజోఫ్రెనియాలో కూడా మెడిసిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సిబిటి ఒకటి ఎప్పుడు ఇవ్వాలండి, అది మెడిసిన్తో పాటు ఇవ్వాలండి. కానీ డిప్రెషన్ ఉంటుందండి, 3-4 రకాలటువంటి వాళ్ళకు ఆలోచన విధాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే జీవితంలో ఇంతకుముందు నీవేమీ సాధించలేదు, ఫెయిల్యూర్, నేను అంతా ఫెయిల్ అయిపోయాను, నా వాళ్ళకి ఏమీ చేయలేదు, ఒక బరువు నేను అనుకుంటారు. ప్రజెంట్లోకి వచ్చే వరకు ఇప్పుడు నాకు ఎవరూ సహాయం చేయట్లేదు, భవిష్యత్తుకు వచ్చేసరికి భవిష్యత్తు అంధకారం, అసలు నేను జీవితం కూడా లాభం లేదు. అప్పుడు దీంట్లో ఎలా చేస్తారంటే, ఓకే నువ్వు ఫెయిల్యూర్ అన్నావు, ఓకే ఫెయిల్యూర్ అంటానికి కారణం ఏంటి, అతను అంటాడు నువ్వేం చదువుకున్నావా అంటే నేను ఎంఏ చదువుకున్నా అంటాడు. ఎంఏ ఎంతమంది చదువుకున్నారు మన దగ్గర, పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీటెక్ ఎంతమంది చేశారు, ఎంటెక్ ఎంతమంది చేశారు,
ఈ విధంగా వాళ్ళని రియలిస్టిక్ థింకింగ్ వైపు తీసుకుపోతారండి. ఆ విధంగా ఒక్కొక్క ఇష్యూ టేకప్ చేసి వాళ్ళ లోపల పరివర్తన పట్టుకొస్తారు. అంతేకాకుండా డిప్రెషన్ వాళ్ళు ఏ యాక్టివిటీ చేయరండి, వాళ్ళు ఎటు బయటికి వెళ్ళరు. వాళ్ళని మెల్లగా మీరు కొంచెం యాక్టివిటీ చేయండి. ఈ యాక్టివిటీ అంటే ఒకటేసారి పెద్ద టార్గెట్ పెట్టుకోవద్దు. వాళ్ళు ఒక చిన్న టార్గెట్ పెట్టుకుంటారు. రోజు ఇంటి నుంచి ఒక 200 మీటర్స్ పోయిరా, ఫస్ట్ 200 మీటర్స్ పోయి వచ్చి కొంచెం ఎంజాయ్ చేసి దారిలో ఎవరన్నా కనిపిస్తారు. కొద్ది రోజుల తర్వాత ఒక 1 వీక్ తర్వాత కంఫర్టబుల్ అయినాక దెన్ ఇంక్రీజ్, దూరాన్ని ఇంకా పెంచండి. ఈ విధంగా యాక్టివిటీస్ మెల్లమెల్లగా పెంచడం. అప్పుడు వాళ్ళకు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఓకే నేను కూడా చేయగలను, కాన్ఫిడెన్స్ రిటర్న్ అవుతుంది అనమాట. సో సివియర్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకు కూడా మందులతో పాటు ఇది ఉంటే చాలా పనికి వస్తుంది. కొంతమందికి గుంపుని జనాన్ని చూస్తే భయం, అవునండి. కొంతమందికి ఎత్తైన ప్లేసెస్ నుంచి కిందకి చూస్తే, అవునండి. కొంతమందికి కొన్ని ఫోబియాస్ ఉంటాయి చూడండి, గట్టిగా సౌండ్స్ వినబడితే ఉండలేరు, గోడని గోకితే వినలేరు, ఇలాంటి రకరకాల ఉంటాయి కదా. వీటన్నిటి కూడా ఈ సిబిటి పనిచేస్తున్నట్టారా? అంటే మెయిన్గా అండి ఇప్పుడు సోషల్ యాంగ్జైటీ ఉంది. యాంగ్జైటీ కండిషన్స్ అన్నిటికీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. యాంగ్జైటీ కండిషన్స్ లోపల వాళ్ళకి కొన్ని రకాలటువంటి థింకింగ్ ఎర్రర్స్ ఉంటాయండి. అదేంటంటే ఏదో జరిగిపోతుందని ఊహిస్తారు వాళ్ళు. అంటే సపోజ్ ఒక అతనికి రోడ్డు మీదకి ఒకతను వచ్చాడు, నిన్న నాకు పేషెంట్ వచ్చాడు, వాళ్ళ పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే అతనికి చాలా భయం అంట, మళ్ళీ వస్తారో రాదో అని. కొంతవరకు అది కరెక్టే, మన రోడ్ల మీద ప్రమాదాలు జాగ్రత్త అండి. కానీ ఆయనకు వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి స్కూల్కి పోగానే మళ్ళా స్కూల్కి ఫోన్ చేయటము, మళ్ళా వచ్చిన తర్వాత వైఫ్కి మళ్ళా ఫోన్ చేయటం, వచ్చారా, ఇంకా అదే అతని కార్యక్రమం అయిపోయిందండి. పిల్లలకు కూడా రోజు 10 సార్లు చెప్పేవాళ్ళకి వాళ్ళకు చికాకు వస్తూ ఉంది. నేను అడిగాను అతన్ని, ఎంత అవకాశాలు ఉన్నాయండి ఒకవేళ పోయి వచ్చితే యాక్సిడెంట్ జరగటానికి అంటే ఆయన 3% అన్నాడండి. 3% అంటే ఏంటి, 100 మంది పోతే 3కి వస్తుంది. సో ఆయనతో కూర్చొని లెక్కేశారు. ఇప్పుడు సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ లోపల 7,000 మంది చనిపోతే ఎంతమందికి వస్తుంది, అది లెక్కేస్తే 1 in 10,000కి వచ్చిందండి. అంటే మీరు రిస్క్ని వాళ్ళు అక్కడ ఓవర్ ఎస్టిమేట్ చేశారు. సో ఈ విధమైన థింకింగ్ ఎర్రర్స్ని వీ కెన్ పాయింట్ అవుట్ అండి, ఒక డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. తర్వాత వాళ్ళు చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు. ఒక చిన్న హార్ట్ బీట్ మిస్ అయిన వాళ్ళు చాలా వరకు హెల్త్ యాంగ్జైటీ అని ఉంటుందండి. వీళ్ళు ఎప్పుడు హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ చదువుతూ ఉంటారు, ఇంటర్నెట్ లో చూస్తూ ఉంటారు, అంటే మన టీవీ ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళకి అందులో విన్న తర్వాత వాళ్ళు ఒకటి ఊహించుకుంటారు, ఎక్కడో నాకుందా అని చెప్పేసి ఊహించుకున్న తర్వాత వాళ్ళకి నిజమే అనిపిస్తుంది. సో వెంటనే ఒక పెద్ద హాస్పిటల్ పోయి టెస్ట్ చేస్తారు, ఇంటికి వస్తారు, మళ్ళా 3 రోజుల తర్వాత మళ్ళా ఇంకొక సిప్. వీళ్ళు ఇలా కొన్ని వేలు ఖర్చు పెడతా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళకు ఉంది ఏంటంటే సింపుల్ హెల్త్ యాంగ్జైటీ అండి. వాళ్ళకు ఆఖరికి డాక్టర్స్ నీకు లేదు బాబు నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరికి పొమ్మన్నా కానీ వాళ్ళు వెళ్ళరండి. సిబిటి లాంటి థెరపీస్ ఇటువంటి వాటికి చాలా బాగా పనిచేస్తాయండి. ఇటువంటి వాటికి మెడిసిన్స్ వాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదండి. ఎందుకంటే మెడిసిన్స్ టెంపరీగా మీ యాంగ్జైటీ తగ్గిస్తాయి, కానీ అసలు మీ ఆలోచనలో తప్పున్నప్పుడు ఆ ఆలోచనలు మార్పు చేయడం అనేది ప్రధానం అండి. సో దాంతో పాటు మెడిసిన్స్ టెంపరీగా వాడచ్చు, పూర్తిగా మెడిసిన్స్ వేసుకొని మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు డాక్టర్ గారు ఈ సిబిటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నీ చర్చించబోయే ముందు అసలు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే ఏమిటి? నేను పేషెంట్ అనుకోండి, నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు ఏమైనా ఫార్మ్స్ నాకు ఇస్తారా, నేను చెప్తుంటే మీరు రాసుకుంటారా, అసలు ఎన్ని రోజులు జరుగుతుంది, ఇది ఏంటి అసలు కొంచెం డీటెయిల్గా అసలు సిబిటి? మనిషి యొక్క అది ఆలోచన లోపల మార్పు తీసుకురావటం, తర్వాత ప్రవర్తనలు బిహేవియర్స్ కూడా కొన్ని చేయించటం, దానివల్ల ఒక మనిషి లోపల ఒరిజినల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేస్తామండి. ఇప్పుడు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ యూజువల్గా 8 నుంచి 12 సెషన్స్, ఒకసారి ఎక్కువ కూడా కావచ్చు. ఈ సెషన్ 1 hour ఉంటుందండి. ఫస్ట్ సెషన్ లోపల థెరపిస్ట్ అసలు ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది అవన్నీ చెప్తారండి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లోపల పేషెంట్ థెరపిస్ట్ ఇద్దరు యాక్టివ్గా ఉంటారండి. ఇప్పుడు ఫ్రాయిడియన్ థెరపీస్ లోపల థెరపిస్ట్ ఏం మాట్లాడండి, ఎక్కువ పేషెంటే మాట్లాడతాడు, కానీ ఇక్కడ థెరపిస్ట్ కొంచెం డైరెక్టివ్గా ఉంటాడండి, అంటే చెప్తా ఉంటాడు. థెరపిస్ట్ కూడా యాక్టివ్గా ఉంటాడు, పేషెంట్ కూడా చాలా యాక్టివ్గా ఉండాలండి. హోంవర్క్స్ ఉంటాయి చేయాలి. అంటే ఇప్పుడు మీరు వారం తర్వాత వస్తారండి. ఈ వారంలో జరిగిన సంఘటనలన్నీ, సపోజ్ యాంగ్జైటీ ఉందనుకోండి, ఇప్పుడు నీకు యాంగ్జైటీగా ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో, లేకపోతే కోపం ఉందనుకోండి, ఆ కోపం వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చింది, ఎంతసేపు ఉంది, తర్వాత మీకు అప్పుడు ఏం జరిగింది, అసలు మీకు ఎటువంటి ఆలోచన వచ్చింది, ముఖ్యంగా ఎంత కోపం వచ్చింది, ఈ విధంగా వాళ్ళని అన్ని రాసుకొని రమ్మంటారండి. ఈ వర్కౌట్ చేయకుండా ఊరికే మళ్ళీ వచ్చి మీరు థియరీ చెప్పండి అంటే కాదండి, పేషెంట్ కంపల్సరీగా ఈ హోంవర్క్ చేయాలండి. ఇద్దరు కలిసి పనిచేస్తారండి అక్కడ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లోపల. జనరల్గా 8 to 12 సెషన్స్లో అయిపోతుందండి.
వీటన్నిటికీ ఒకటే రకమైన క్వశ్చన్స్ ఉంటాయండి, మారుతూ ఉంటాయి? లేదండి, లేదు. ఇప్పుడు అది పేషెంట్ని బట్టి, తర్వాత కండిషన్ని బట్టి అండి, కండిషన్ని బట్టి ఉంటాయి. యూజువల్గా క్వశ్చన్స్ ఫార్మాట్స్ అన్నీ ఉంటాయండి. అవి ఇప్పుడు యాంగ్జైటీకి ఒక రకమైన క్వశ్చనర్స్ ఒక రకమైనది ఉంటుంది, యాంగర్కి ఒక రకంగా ఉంటుంది, డిప్రెషన్లో ఒక రకంగా ఉంటుంది. ప్రతి ఒక్క కండిషన్స్కి ఇవన్నీ బుక్స్లో ఉన్నాయండి. ఇప్పుడు దాదాపుగా ఈ థెరపీ నేర్చుకున్న ట్రైనర్ ఎవరైనా కానీ అందరూ ఒకే విధమైన ట్రీట్మెంట్ ఇస్తారండి. అది ఈ ట్రీట్మెంట్ యొక్క గొప్పతనం. మామూలు చాలా ట్రీట్మెంట్స్ లోపల థెరపిస్ట్ గొప్పవాడు అనుకోండి, ఫ్రాయిడియన్ దాంట్లో బ్రహ్మాండంగా చేస్తాడు. అదే అంత ట్రైనింగ్ లేకపోతే తేడా ఉంటుందండి. ఇక్కడ అంత తేడా అంత ఉండదండి, కొంచెం తక్కువ ఉంటుంది తేడా. సో కొంచెం ట్రైనింగ్ ఇచ్చి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకే లోపల అండి సింపుల్ యాంగ్జైటీ డిజార్డర్స్కి అక్కడ నర్సెస్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ థెరపిస్ట్ చేసేవాళ్ళు 15-20 years బ్యాక్. ఇప్పుడు నర్సెస్ వాళ్ళు ట్రైనింగ్కి పోతున్నారండి, బ్రీఫ్ ట్రైనింగ్స్కి పోయి వాళ్ళే చేస్తున్నారు. సో ఆ విధంగా కాస్ట్ తగ్గించగలిగారు, చాలామందికి వాళ్ళు థెరపీ ఇవ్వగలుగుతున్నారు. మనం కూడా అటువంటి మోడల్ని ఫాలో అవుతే చాలా బాగుంటుంది. ఇలాంటి మార్పుల వల్ల అంత పాజిటివ్గా చెప్తున్నారు, ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయంటారా సిబిటి వల్ల? కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వల్ల డ్రాబ్యాక్స్ అంటూ లేవండి. ఒకటి అంటే ఇప్పుడు మీరు దాదాపు 8 నుంచి 12 సెషన్స్ రావాల్సి ఉంటుంది. సో మెడికేషన్ కంటే ఒక విధంగా అది కాస్ట్లీ అవుతుంది. మెడికేషన్స్ అంటే ఒకసారి డాక్టర్ని కలిస్తే మెడిసిన్స్ వాడుకుంటారు, అది వేరుగా ఉంటుంది. అదొక విషయము. ఇంకొకటి డిసడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కొంత సైకలాజికల్ మైండెడ్నెస్ ఉండాలండి. అంటే వాళ్ళు ఆలోచించి ఆ హోంవర్క్ చేసేటువంటి కెపాసిటీ కూడా ఉండాలి. సపోజ్ చాలా అంటే తెలివితేటలు చాలా తక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆలోచించే శక్తి లేనప్పుడు మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేయలేమండి. అదేవిధంగా కొంతమందికి రెడీమేడ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయండి. వెరీ రిలీజియస్ పర్సన్స్ చూశాను నేను ఒకసారి. అలా కాదండి మా రిలీజన్లో అది ఒప్పుకోదు అన్నారనుకోండి, ఇంకా మనం ఏమి చేయలేము ఇంకా. సో కొంచెం సైకలాజికల్ మైండెడ్నెస్ అంటాం. మనమే అన్నిటికీ బాధ్యులము, మన చేతిలో ఉంది అంటే అది లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారంట. కొంతమంది ఏమనుకుంటారంటే అంత బయటి వాళ్ళే డిసైడ్ చేస్తారు, మనది ఏం లేదనుకుంటారు. కొంతమంది నా లైఫ్ నేను డిసైడ్ చేస్తారంటారు. సో వాళ్ళకు లోకస్ ఆఫ్ కంట్రోల్ తనలో ఉందనుకుంటే అట్లాంటి వాళ్ళు బాగా పనిచేస్తారు. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ సిబిటీలో మీరు ముందు వాడి మైండ్ని కంట్రోల్ చేయడానికి కానీ, వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ, వాడిని సాఫెన్ చేయడానికి కానీ ట్రై చేస్తారా? లేదండి. పేషెంట్తో పాటు కలిసి పనిచేస్తారు కానీ ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేయకూడదు. ఏ థెరపీ లోపల కూడా చేయకూడదండి. అది లెట్ us సపోజ్ మీరు డాక్టర్ అనుకోండి, మేము 10 మంది ఉన్నాం, మా అందరికి ఒకటే డిఫెక్ట్ ఏంటంటే కోపం. కానీ నాకు ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తి మీద 2 వ్యక్తుల మీదే వస్తుంది, మిగతా మీద రాదు. ఇది నా ప్రాబ్లం. ఇంకోటికి ఏంటంటే మందు కొడితేనే కోపం వస్తుంది, లేకపోతే కోపం ఉండదు. ఇలా రకరకాల 10 మందికి ఈ గ్రూప్ డిస్కషన్ సరిపోతుందా సిబిటీలో? చాలా వరకు సరిపోతుందండి. ఒక్కొక్కసారి ఎవరికన్నా కొన్ని ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి డిస్కషన్ చేయడం ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి సెపరేట్గా బూస్టర్ సెషన్స్ అంటే వేరే సెషన్స్ కానీ ఇస్తాం. డాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ దే కమ్ విత్ ఎ ప్రాబ్లం, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. బట్ వాళ్ళు వింటారా మీరు చెప్పేదంతా? ఎందుకంటే ఈ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, లేకపోతే కొంచెం హైపర్ యాక్టివ్ ఉన్నవాళ్ళు, అడమెంట్గా ఉన్నవాళ్ళు, వీళ్ళని ఎలాగా హౌ యూ ట్రీట్ దెమ్ స్టార్టింగ్ విత్? ఎనీ థెరపీలోనండి అన్నిటికంటే ఆ పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ పొందటం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా ముఖ్యమైన స్కిల్ అండి. ఒక థెరపిస్ట్ సక్సెస్ఫుల్ కావాలంటే ఆ పేషెంట్తోనే ఆ యొక్క థెరపటిక్ రిలేషన్షిప్ అంటాం. అంటే ముఖ్యంగా కొన్ని ఉంటాయి, కొన్ని విషయాలు ముఖ్యమైనవి. అంటే పేషెంట్ చెప్పింది మనం వింటాం ఫస్ట్. వాళ్ళు మేము చెప్పింది వింటున్నాడు, మేము చెప్పిన విషయాలు గ్రహిస్తున్నాడు, తమని అర్థం చేసుకోగలుగుతున్నాడు అన్నటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ రావండి. ఎప్పుడైతే పేషెంట్ నేను చెప్పేది వినట్లేదు, ఆయన తన ఓన్ అభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటి ఫీలింగ్ పేషెంట్కి వస్తే, ఆర్ థెరపిస్ట్ నన్ను జడ్జి చేస్తున్నాడు, నన్ను ఏదో రాంగ్ పర్సన్గా చూస్తున్నాడు అనుకుంటే అప్పుడు వస్తాయండి ప్రాబ్లమ్స్. యూజువల్గా థెరపిస్ట్ కానీ సరైనటువంటి నైపుణ్యం ఉంటే ఈ సమస్యలు రావండి. జనం వీళ్ళే వస్తారా లేకపోతే ఎవరైనా తీసుకొస్తారా? యూజువల్లీ అండి యాంగ్జైటీ డిజార్డర్స్ వాళ్ళే వస్తారండి పేషెంట్స్. ఎందుకంటే యాంగ్జైటీ అనేటువంటిది చాలా వాళ్ళకి సమస్యాత్మకంగా ఉంటుంది. గుండె దడ, నిద్ర పట్టదు, మనసులో పట్ట ఒక విధమైన ఆందోళన. సో వాళ్ళు ఎక్కువగా వాళ్ళందరికీ వాళ్ళే వస్తారండి. వాళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళని తీసుకురావచ్చు, కానీ ప్రేరేపణ వాళ్ళదే ఉంటుంది. డిప్రెషన్కి వచ్చేసరికి వాళ్ళు రారండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఏది చేసేటువంటి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకు. దీన్ని కూడా వాళ్ళు అసలు దేనికి కూడా వాళ్ళకు ఓపిక ఉంటుందండి వాళ్ళు. సో డిప్రెషన్ వాళ్ళని యూజువల్గా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురావటం అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్లో, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఈ ఇష్టం లేకుండా మీ దగ్గరికి వచ్చి లేకపోతే పేరెంట్స్ బలవంతం మీద వచ్చే కేసెస్ ఏమైనా ఉన్నాయో? వాళ్ళు ఏమైనా మారారండి సిబిటీ వల్ల? ముఖ్యంగా ఆల్కహాల్లో వస్తారండి. మద్యం మాన్పించాలని పట్టుకొస్తారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అతనికి
తను మానాలి అనుకున్నప్పుడే మనం అది ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందండి. బలవంతంగా తీసుకొచ్చి 4 రోజులు 3 నెలలు పెట్టినా కానీ మళ్ళీ బయటికి పోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారండి. ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు USA నుంచి వచ్చారు. వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఉంటే తీసుకొచ్చి మన దగ్గర బెంగళూరులో చైల్డ్ని ఒక 1 month పెట్టారండి. ఒక వితిన్ నో టైం ఆ చైల్డ్ బయటికి రాగానే వెంటనే డ్రింకింగ్ స్టార్ట్ చేశాడు కోపంతో. సో ఆ విధంగా మనము ఏదైనా కానీ వాళ్ళ యొక్క సహకారం లేనిది మనం సక్సెస్ కావటం కష్టం అండి. హౌ ఫార్ ది CBT హెల్ప్స్? ఈ యాంగ్జైటీ దాని నుంచి బయటికి తీసుకురావడానికి మెడికేషన్ అవి కాకుండా ఈ CBT ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? యాంగ్జైటీ కండిషన్స్ లోపల CBT దాదాపు మెడిసిన్స్ CBT కంటే CBT ఫస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. యాక్చువల్గా చాలా పేషెంట్స్ వెస్టర్న్ కంట్రీస్ లోపల, పాశ్చాత్య దేశాల లోపల ముందుగా CBT వాడి తగ్గకపోతేనే మెడిసిన్స్ వాడతారండి. వాళ్ళు ఫస్ట్ చాయిస్ CBTకి ఇస్తారండి. ఒక్కొక్కసారి అంటే సూసైడ్ రిస్క్ అట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేస్తాము, లేకపోతే ఫస్ట్ CBT చేస్తామండి. ది సేమ్ థింగ్ అప్లైస్ టు డిప్రెషన్ ఆల్సో. డిప్రెషన్ అండి, మైల్డ్ డిప్రెషన్ ఫస్ట్ చాయిస్ CBT అండి. అంటే ఇప్పుడు గైడ్ లైన్స్ ఉంటాయి వాళ్ళకు మామూలుగా. మోడరేట్ డిప్రెషన్, ఒక మాదిరి డిప్రెషన్ ఉంటే మెడిసిన్స్ అయినా వాడచ్చు, CBT అయినా చేయొచ్చు, అది పేషెంట్ చాయిస్ అండి. అదేవిధంగా సివియర్ ఉంటే మాత్రం మెడిసిన్స్ ఫస్ట్ అండి, మెడిసిన్స్ తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు యాంగ్జైటీ గురించి డిస్కస్ చేసాం, డిప్రెషన్ గురించి డిస్కస్ చేసాం, ఈ స్కిజోఫ్రెనియా, డ్రింక్స్, అడల్ట్, ఇవన్నీ చేశాం కదండి. అవునండి. కమింగ్ బ్యాక్ టు చిల్డ్రన్, హౌ దిస్ CBT హెల్ప్స్ ఇన్ ట్రీటింగ్ చిల్డ్రన్? సేమ్ అండి. ఇప్పుడు చిల్డ్రన్ కూడా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ క్లియర్గా అంటే మాన్యువల్స్ ఉంటాయండి. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు డైరీస్ ఉంటాయి కదా, వీళ్ళకు పెద్దవాళ్ళకు ఉన్నట్టు కాకుండా వాళ్ళకి బొమ్మలు, వాళ్ళకి చాలా సింప్లిఫై చేస్తారు. ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి మీకు? చిల్డ్రన్ లోపల కూడా వాళ్ళకు కూడా డిప్రెషన్ వస్తుందండి. చిల్డ్రన్ కూడా వాళ్ళకు కూడా యాంగ్జైటీ ఉంటుందా? పిల్లల్లో యాంగ్జైటీస్ ఉంటాయండి. స్కూల్కి సంబంధించిన యాంగ్జైటీస్ చాలా ఉంటాయి. స్కూల్ లోపల చిల్డ్రన్ లోపల బుల్లింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా పిల్లలు ఏడిపించడము. కొంతమంది చిల్డ్రన్కి వాళ్ళు కొంచెము ఇప్పుడు యాస్పర్జర్స్ లేకపోతే మైల్డ్ ఆటిజం ఉంటాయి. పిల్లలకంటే పర్టికులర్గా వాళ్ళకు చాలా విషయాలు తెలియదు. వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదు అనుకోండి, తాము తప్ప ఆలోచిస్తున్నామని కూడా వాళ్ళు గ్రహించలేరు. అదే థెరపిస్ట్ వాళ్ళు చెప్తారు, అలా కాదు, నువ్వు ఇలా ఉంటుంది. సపోజ్ మిగతా పిల్లలు వాళ్ళని బుల్లింగ్ చేస్తారు. బుల్లింగ్ అంటే ఏడిపించడం, అట్లా ర్యాగింగ్ ఇట్లాంటిది. కొంతమంది పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారండి, వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఈ బుల్లింగ్ అనేటువంటిది, ర్యాగింగ్ అనేటువంటిది పిల్లల్లో కొంచెం స్వాభావికంగానే ఉంటుంది. ఇప్పుడు అదొక విధమైన మనస్తత్వం. అది మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం జంతువుల నుంచే వచ్చాము. సో ఆ యొక్క విధమైన టెండెన్సీస్ ఉంటాయండి. దాన్ని చాలా, కానీ కొంతమంది పిల్లలు చాలా సెన్సిటివ్. యాక్చువల్గా అంటే మన గుంటూరులో చనిపోయిన అమ్మాయి, ఆమె ఒక సెంటెన్స్ రాసిందండి, పెద్దగా దాన్ని న్యూస్ పేపర్స్లో హైలైట్ చేయలేదు. నన్ను చాలా సెన్సిటివ్గా పెంచారు అని రాసింది. చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని చాలా సెన్సిటివ్గా పెంచుతున్నారండి. వాట్ డు యు మీన్ బై దట్? అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి అడ్వర్సిటీ, అంటే ఏ విధమైనటువంటి కష్టానికి వాళ్ళని ఎక్స్పోజ్ చేయట్లేదండి. పిల్లల్ని అన్ని వీళ్ళు పూల్లో పెంచినట్టుగా పెంచుతున్నారు, మేము చాలా ప్రేమగా పెంచుకుంటున్నామని. నిజ జీవితంలోకి పోయేసరికి వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్. యాక్చువల్గా పెంచడంలో యొక్క మెయిన్ అర్థం ఏంటంటే రియల్ లైఫ్కి వాళ్ళని తయారు చేయాలండి. జీవితం లోపల వాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళు బతికే విధంగా తయారు చేయాలి. కానీ వీళ్ళకి కేవలం క్వాలిఫికేషన్స్, డిగ్రీల గురించే మనకు ఫోకస్ ఉంది. పిల్లలకు ఏమి వాళ్ళు కొంచెము అల్లరిగా తిరిగే పిల్లలతో ఉంటే నువ్వు చెడిపోతున్నావని, లేదు వాళ్ళతో కలవద్దని, ఈ విధంగా చాలా సెన్సిటివ్గా పెంచుతున్నారు. అడల్ట్స్ లో ఉన్నట్టే పిల్లల్లో కూడా ఇలాంటి డిజార్డర్స్ ఉంటాయి. పెద్దానికి మెడికేషన్, షాక్ ట్రీట్మెంట్స్ లాంటివి కాకుండా CBT the primary thing which helps in some conditions. In some conditions medicines is the first choice, first preference. So అది డిసైడ్ చేసుకున్న తర్వాత CBT వల్ల మోర్ ఎక్స్పోజర్ టు ద డాక్టర్, మోర్ సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది. అవునండి. CBT వల్ల యాక్చువల్గా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానమే మారుతుందండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు ఈ విధంగా ఆలోచించే కెపాసిటీ వస్తుంది వాళ్ళకు. దెన్ దే కెన్ ఓవర్కమ్, దే కెన్ యాక్చువల్లీ గ్రోత్ ఆఫ్ ద పర్సన్ కూడా ఉంటుందండి. ఆ వ్యక్తి వికాసం కూడా అవుతుంది కొంత. బ్యూటిఫుల్. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ. వచ్చే ఎపిసోడ్లో మరో కొత్త విషయంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.